వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. సైక్లోన్ మొంతా ఇప్పుడు ఆల్రెడీ మన వెస్ట్ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పాటు అవుతున్న విషయం అందరికీ తెలిసే ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా మనకు 28వ తేదీ ఇది తీరం దాటనుంది. దానివల్ల మనకు 27, 28, 29 3 రోజులు కూడా కృష్ణా జిల్లాలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుంది. ఇది సైక్లోన్ కనుక రెయిన్ఫాల్తో పాటు మనకు దాదాపు 90 to 110 km/h గాలులు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా అనిమల్ లాస్ కానీ జరగకుండా ఉండడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక్కసారి సైక్లోన్ తుఫాన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లైఫ్ని నార్మాల్సీకి తీసుకొని వచ్చేదానికి మనము చెట్లు పడిపోయి ఉంటే చెట్లు రోడ్ క్లియర్ చేసేదానికి, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినప్పుడు ఎలక్ట్రిసిటీని రీస్టోర్ చేసేదానికి అన్ని దానికి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మళ్ళీ 3 days కనుక ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంది కనుక అన్ని స్కూల్స్, కాలేజెస్, ITIs, డిగ్రీ కాలేజెస్, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హాస్టల్స్లో ఉన్న పిల్లలను కూడా ఇంటికి పంపిస్తున్నాము. యాక్చువల్లీ వాళ్ళ సేఫ్టీ కోసం ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి ప్లీజ్ మెయింటైన్ ఇండోర్స్, ఇంట్లోనే ఉండండి, దయచేసి బయటకు రావద్దు. మళ్ళీ కొంతవరకు మాకు గాలులు ఎక్కువైతే పవర్ అవుటేజ్ పవర్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంది కనుక మీ ఇంట్లో పవర్ బ్యాకప్స్ ఉంటే దాన్ని అంతా ఛార్జ్ చేసి పెట్టుకోండి. ఇంట్లో క్యాండిల్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా స్టాక్ చేసుకొని పెట్టుకోండి. లైట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఛార్జ్ చేసి పెట్టుకోండి. కొంతవరకు సరిపడినంత అవసరం ఉన్న ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ఇలాంటిది ఏమైనా అవసరం ఉన్నది సో స్టాక్ చేసి పెట్టుకోండి. అంటే ప్యానిక్ అయ్యే అవసరం లేదు, ఎవరు గాబరా పడే అవసరం లేదు. కానీ కొంచెం మనము స్టెప్స్ తీసుకుంటే మనము ఇంకా బాగా మేనేజ్ చేయొచ్చు. అంతేకాకుండా క్యాటల్ ఉంటుంది, పశువులన్నీ కూడా దయచేసి ఇంటి దగ్గరే పెట్టుకోండి. మనం ఎక్కడో వేరే చోట వదిలితే గాలివానంలో పశువులు ఇరుక్కొని ఇబ్బంది పడతాయి. సో దయచేసి ప్రజలందరూ సహకరించాలి. మనం కూడా జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, మళ్ళీ డైలాపిడేటెడ్ హౌసెస్, కచ్చా హౌసెస్ ఇలా ఉన్న వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్కి తరలించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము యాక్చువల్లీ. సో అలా మన ఆస్బెస్టర్ షీట్ ఇంట్లో ఉన్న, మట్టి అంటే కచ్చా హౌసెస్లో ఉన్న, లేదా పడిపోయేటట్టు హౌసెస్లో ఉన్న దయచేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి రిలీఫ్ సెంటర్స్కి రావాలి అని కోరుకుంటున్నాను. రిలీఫ్ సెంటర్లో ప్రజలకి మంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన ఫుడ్, మెడిసిన్స్, టాయిలెట్స్, శానిటేషన్ అన్నీ ఇచ్చేదానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో ఇది సైక్లోన్ కనుక ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మేనేజ్ చేస్తాము. అంతేకాకుండా ఒక్కసారి సైక్లోన్ ఎండ్ అయిన తర్వాత వెంటనే ఎక్కడ కూడా లైఫ్ నార్మల్గా అయ్యేటట్టు కూడాను చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. రిలీఫ్ క్యాంపు ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాము, ఎగ్జాక్ట్లీ ఎన్ని హౌసెస్ ఉంది ఏంటి అని. యాక్చువల్లీ రేపు మధ్యాహ్నం లోపు అన్ని ఆపరేషనలైజ్ అవుతాయి. అయిన తర్వాత నేను కరెక్ట్గా డేటా ఇస్తాను. అంటే ప్రస్తుతము ఇండియన్ మీటరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన అడ్వైజరీ ప్రకారంగా అయితే కాకినాడ దగ్గర తీరం దాటుతుంది. బట్ అయినా కూడా మనం దగ్గరలోనే ఉన్నాం కనుక మనకు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ప్లస్ గాలులు ఉన్న మాట అయితే అది కన్ఫర్మ్ అయింది. సో దానివల్ల మనం దాని ప్రకారంగానే ప్రిపేర్ అవుతాం.